రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, సర్వోన్నతుడా, మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభువా, సూర్యోదయము మొదలుకొని ఈ సూర్యాస్తమయము వరకు కూడా మాకు తోడై ఉండి కాచి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయా, మీ యొక్క కృపను బట్టి మాకు కావలసిన ప్రతిదీ కూడా దయచేసినందుకు, శక్తిని, బలమును, ఆరోగ్యమును తండ్రి, ముఖ్యంగా సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టినందుకు కోట్లాది కోట్ల స్తుతులయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, మా పనుల్లో మాకు దీవెనలు దయచేశారు, ఫలింపజేశారు నాయన. ఎటువంటి నష్టాలు లేకుండా కాపాడారు ప్రభువా, స్తోత్రాలు నాయన. అయా, మా యొక్క ప్రతి మార్గములో మీరు తోడై ఉన్నందుకు, ఏ అపాయాలు, ఏ ప్రమాదాలు జరగకుండా కాపాడినందుకు నాయన మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరొకసారి మీ సన్నిధిన ఈ విధముగా కుటుంబముతో చేరి ప్రార్థించుకునే యొక్క గొప్ప అవకాశమును, సమయమును తండ్రి మాలో ఉన్న ప్రతి బిడ్డకు మీరు దయచేసినందుకు తండ్రి మీకే కోట్లాది కోట్ల స్తుతులయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 15వ వచనము, నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారగుదురు అని తండ్రి లేఖనాల ద్వారా తండ్రి ఎంతో అయా బలమైన మాటలు మాకు జ్ఞాపకం చేస్తున్నందుకు స్తోత్రాలు. అవును నాయన, అయా మీ తోడుంటే, మీ సహాయం ఉంటే, మీరు మాకు రక్షణగా ఉంటే మా విరోధులందరూ కూడా మా పక్షపు వారవుతారంటున్నారు తండ్రి. ఎవరైతే తండ్రి విరోధుల చేత, ఎవరైతే ప్రభు సమస్యల చేత, ఎవరైతే తండ్రి వారంటే పడని వారి చేత ఈ రాత్రి సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తండ్రి, వారందరినీ కూడా బిడ్డల పక్షపు వారిగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, వారికి విరోధంగా ఉన్న ప్రతిదీ కూడా వారికి అనుకూలంగా మార్చబడుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించమని బ్రతిమాలుకుంటున్నాము దేవా. యెస్ లార్డ్. నాయనా, ఈ రాత్రి సమయంలో ఎవరైతే నాయన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రభువా, అయా వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం, పేరు పేరున అడుగుతున్నాము అయ్యా, పేరు పేరున వారి గూర్చి మొరబెడుతున్నాము తండ్రి. అయా, కృప చూపించండి, వారికి ఉన్న ప్రతి బాధ నుంచి విడుదల అనుగ్రహించండి, ప్రతి ఆలోచనను సఫలపరచండి అయా, ప్రతి కృంగుదలలో నుంచి వారిని లేవనెత్తండి ప్రభువా. అనారోగ్యంతో బిడ్డలు ఉన్నారు నాయన, ప్రార్థిస్తున్నారు ప్రభువా. అయా, ఐసీయూలలో ఉన్నారు ప్రభువా తండ్రి, యాక్సిడెంట్లైన పరిస్థితుల్లో భయంకరమైన రోగాలతో ఉన్నారు తండ్రి. మీరే వారిని తాకండి ప్రభువా. అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు ఉన్న ప్రతి వ్యాధి నుంచి యేసు నామములో విడుదల దయచేయండి. ప్రతి అపవాది క్రియ, దురాత్మ శక్తుల నుంచి యేసు నామములో విడుదల అనుగ్రహించండి ప్రభువా. ప్రతి డిప్రెషన్ నుంచి కూడా విడుదల దయచేయమని మొర్రబెడుతున్నాము తండ్రి. యెస్ లార్డ్. అయా, అదేవిధంగా ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న విభేదాలన్నిటినీ కూడా తీసివేయండి తండ్రి. శాంతి లేని, సమాధానము లేని జీవితాలు ఎంతోమంది జీవిస్తుండగా నాయన, వారి కుటుంబంలో నెమ్మదికరమైన శాంతి, సమాధానాలు కలిగిన, ఆనందము కలిగిన, సంతోషము కలిగిన జీవితాలు వారు జీవించుటకు కృప చూపించండి నాయన. అయా, యవన బిడ్డలు తప్పిపోకుండా వారు చెడు వ్యసనాలకు, చెడు అలవాట్లకు బానిసలుగా మారకుండా కృప చూపించండి తండ్రి. వృద్ధులను బలపరచండి, చిన్న బిడ్డలకు మీరు తోడై ఉండండి తండ్రి. నాయన, ఎవరైతే అప్పుల్లో మునిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నారో, నష్టపోయిన వ్యాపారాలతో, అయా కోల్పోయిన ఉద్యోగాలతో తండ్రి దుఃఖిస్తున్నారో, బిడ్డల జీవితంలో కార్యము జరిగించండి, ఆర్థికంగా బలపరచండి, మంచి జాబును, మంచి వ్యాపారమును, అయా మంచి పరిచర్యను ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా కోర్టు కేసుల్లో, ల్యాండ్ ఇష్యూస్లో నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. వివాహాల కొరకు మొరపెడుతుండగా మంచి సంబంధము, సాటి అయిన సహాయము బిడ్డలకు వచ్చేలాగున దీవించండి నాయన తండ్రి. వివిధ దేశాల్లో ఉన్న మీ ప్రియ బిడ్డలందరికీ మీరు రక్షణ దయచేయండి. విదేశాలు వెళ్ళేటకు ప్రయత్నిస్తున్న ప్రతి ప్రయత్నంను సఫలపరచండి. వీసాలు, ఇమిగ్రేషన్స్లో కృప చూపించి వారికి మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయనా, నైట్ ట్రావెలింగ్ చేస్తున్న వారిని, నైట్ డ్యూటీలో ఉన్న వారిని బట్టి అడుగుతున్నాం తండ్రి. వారందరికీ మీ కంచె కాపుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము దేవా. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా గర్భఫలము లేని ప్రతి బిడ్డను దర్శించి బిడ్డలకు సంతానము దయచేసి వారి దుఃఖమును నాట్యముగా మార్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా, మా భారతదేశమును, దేశ ప్రజలను, ముఖ్యంగా దేశ సైనికులందరినీ కూడా మీ కృపలో భద్రపరచుకోండి తండ్రి. వారికి మీరు తోడై ఉండండి ప్రభువా. అయా, మా గృహాల చుట్టూ మీకు అగ్ని కంచె దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం. ఈ రాత్రి సమయంలో ఏ బిడ్డ కూడా ఎటువంటి బలహీనతలు, భయాలు,
కృంగుదలలు, నిద్రలేమి సమస్యలు లేకుండా, పీడకలల సమస్యలు లేకుండా కంటి నిండా సుఖముగా సేద తీరుటకు సహాయం అనుగ్రహించమని అయ్యా, అపవాది క్రియలు, శత్రువులు, దొంగలు, ఏ హాని కలిగించే పరిస్థితులు, వ్యక్తులు మా దరికి చేరకుండా ఈ రాత్రిన మీరే మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా కలిగిన ప్రతి వాటిని భద్రపరచండి అయ్యా. మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మీ సన్నిధిని మేమందరం సజీవులుగా చేరి మిమ్మల్ని స్తుతించుటకు కృప చూపించమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.